తోటకూరను ఇలా ఫ్రై చేసి చూడండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే సింపుల్ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై రెసిపీ ఇది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ జుహా ఫాతిమాస్ వరల్డ్. ఈ రోజు చాలా తక్కువ పదార్థాలతో రుచికరమైన తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తోటకూర కట్టలను తీసుకొని సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక జల్లెడకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇక్కడ పోపు దినుసులను కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. మనం తోటకూర తినేటప్పుడు అవి పంటి కింద పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి అన్ని గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తోటకూరను ఇందులో వేసి మగ్గనివ్వాలి. తోటకూరను మనం సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే బాగా ఉడుకుతుంది. తోటకూరలో అనేక పోషకాలు ఉంటాయి కదా. ఇది కంటి చూపుకి మరియు రక్తం లేని వారికి, ఎముకల బలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చిన్నపిల్లలకి ఆహారంలో అందించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ తోటకూరను తప్పకుండా తీసుకోవాలి. ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటేనే కదా మన ఆరోగ్యాన్ని కాపాడేది. మీరు ఎలా చేస్తారు తోటకూరని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ మనం ఉప్పు వేసి తోటకూరను సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. బాగా వేగిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీకరమైన తోటకూర రెసిపీ రెడీ అవుతుంది. ఇంత సింపుల్ టేస్టీ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడే ట్రై చేసేయండి. జుహా ఫాతిమా వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.